నమస్తే, నేను శ్రీనివాస్. వెల్కమ్ టు మైత్రి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. కార్మికుల సమస్యలు పరిష్కరించాలి. సిఐటియు ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా. ఎంపిక చేసిన రైతులకు రాజన్న కోడలు. అధికారులతో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే. రామగుండంలో ఆక్రమణల కూల్చివేతకు రంగం సిద్ధం. 16 నిర్మాణాలకు నోటీసులు ఇచ్చిన అధికారులు. గంజాయి విక్రేత అరెస్ట్. 5 కేజీల గంజాయి స్వాధీనం. వివరాలు వెల్లడించిన గోదావరికని ఏసీపీ. ఇక వార్తల వివరాలు. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని పెద్దపల్లి కలెక్టరేట్ ఎదుట సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. అనంతరం అడిషనల్ కలెక్టర్ అరుణశ్రీకి పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో పనిచేస్తున్న కార్మికులకు 26,000 కనీస వేతనం చెల్లించాలని, ఆ దిశగా ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టాలని వారు డిమాండ్ చేశారు. పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ ఎదుట సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. అనంతరం అడిషనల్ కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి ఎర్రవెల్లి ముత్యానరావు మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం కనీస వేతనాల సలహా మండలిని వెంటనే ఏర్పాటు చేసి అందులో అన్ని కార్మిక సంఘాలకు ప్రాతినిధ్యం కల్పించాలని డిమాండ్ చేశారు. కార్మికులను బానిసలుగా మార్చే 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని, శాశ్వత విభాగాల్లో పనిచేస్తున్న కార్మికులందరినీ పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేశారు. పెద్దపల్లి జిల్లాగా ఏర్పడి 8 ఏళ్లు గడుస్తున్నా నేటికి డీసీఎల్ స్థాయి కార్మిక శాఖ అధికారి నియమించుకోవడం బాధాకరమన్నారు. రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో 100 పడకల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ను వెంటనే నిర్మించాలన్నారు. రామగుండం కార్పొరేషన్ను సి కేటగిరీ నుండి బి కేటగిరీకి మార్చాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నాలో సిఐటియు జిల్లా అధ్యక్షులు వేలుపుల కుమారస్వామి, ఉపాధ్యక్షులు ఎన్ భిక్షపతి, ఎం రామాచారి, సహాయ కార్యదర్శులు తాండ్ర అంజయ్య, సిపెల్లి రవీందర్, జిల్లా నాయకులు శంకర్, గీట్ల లక్ష్మారెడ్డి మొగిలి పాల్గొన్నారు. కాంట్రాక్టు, నాన్ పర్మనెంట్ కార్మికుల యొక్క సమస్యలు పరిష్కరించాలని సిఐటియు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమంలో భాగంగా ఈరోజు పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ధర్నా నిర్వహించడం జరుగుతూ ఉంది. పెండింగ్లో ఉన్నటువంటి కనీస వేతన జీవోలన్నింటినీ సవరించి నెలకు 26,000 వేతనం ఇవ్వాలని, చట్టబద్ధమైనటువంటి పిఎఫ్, ఈఎస్ఐ, పెన్షన్, ఇన్సూరెన్స్, గ్రాడ్యుటీ లాంటి సౌకర్యాలు అమలు చేయాలని, అదేవిధంగా సమాన పనికి సమాన వేతనం సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం ఇవ్వాలని, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి 4 లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని, 8 ఏళ్ళు అయినటువంటి పెద్దపల్లి జిల్లా ఏర్పడి ఇప్పటి వరకు ఇక్కడ జిల్లా కేంద్రంలో డీసీఎల్ లేరు. కొన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు నివేదించాల్సినవి ఉన్నాయి. ఈ పద్ధతుల్లో ఈ సమస్యల పరిష్కారం కోసం జిల్లా అధికార యంత్రాంగం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేకపోతే రాబోయే రోజుల్లో ఈ జిల్లాలో ఉన్నటువంటి మొత్తం కార్మిక వర్గాన్ని సమీకరించి పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని సిఐటియు జిల్లా కమిటీగా హెచ్చరిస్తా ఉన్నాం. రాజన్న కోడలను స్వామివారి ప్రసాదంగా భావించాలని ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ సూచించారు. వేములవాడలోని తిప్పాపూర్ గోశాలలో నిర్వహించిన 2వ విడత కోడెల పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అర్హులైన రైతులకు కోడెలు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని, ఇందుకోసం పారదర్శకంగా లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పూర్తి చేసిందని ఎమ్మెల్యే తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని తిప్పాపూర్ గోశాలలో 2వ విడత కోడెల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ హాజరై ఎంపిక చేసిన రైతులకు కోడెలు, ఆవులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశంలో ఎక్కడా లేని విధంగా కోడెమొక్కులు చెల్లించే ఆచారం వేములవాడ రాజన్న ఆలయంలో మాత్రమే ఉందన్నారు. అర్హులైన పేద రైతులకు కోడెలు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ఈ మేరకు పారదర్శకంగా లబ్ధిదారులను గుర్తించి కోడెలు పంపిణీ చేసినట్టు తెలిపారు. 3 నెలల క్రితం 1600కు పైచిలకు కోడలను పంపిణీ చేశామన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. దేవాదాయ శాఖ మాచులు కొండ సురేఖ గారి ఆదేశాలు, ఇక్కడ ఉన్న జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఉన్న కమిటీ నిర్ణయం మేరకు ఈరోజు కోడల పంపిణీ కార్యక్రమాన్ని రైతులకు అందించే కార్యక్రమాన్ని చేపడుతూ
రైతులకు చేయూతనివ్వడానికి, రైతులు వ్యవసాయం చేసుకోవడానికి ఈ కోడలను ఉపయోగించుకోవాలని చెప్పని, ఎవరన్నా ఒకరిద్దరు వ్యాపార దృక్పథంతో వచ్చి తీసుకుపోయినట్టయితే ఆ అంశం తెలిస్తే మాత్రం తప్పనిసరిగా క్రిమినల్ కేసులు కూడా పెట్టడం జరుగుతుందన్నమాట. ఈ సందర్భంగా ఈ సమావేశం ద్వారా తెలియజేస్తూ ఆయా రైతులకు వాట్సాప్లో కూడా ఫోన్ చేస్తూ ఆ కోడళ్ళు ఏ విధంగా ఉన్నాయనేటువంటి కూడా స్వయంగా చూపెట్టమని కూడా వాట్సాప్ ద్వారా కూడా కోడల యొక్క పరిస్థితిని చూడడం జరుగుతుంది. ఒకవేళ అనారోగ్యంగా ఉంటూ కూడా వెంటనే చెప్పినట్టయితే మా దగ్గర వెటర్నరీ డాక్టర్స్ ఈ ప్రాంతం అయితే ఏ ప్రాంతం ఉంటే ఆ ప్రాంతం వెటర్నరీ డాక్టర్ కూడా వెంటనే పొలం దగ్గరకు వెళ్ళి వాటిని సంరక్షించే కార్యక్రమం, వాటికి ట్రీట్మెంట్ ఇచ్చే కార్యక్రమం కూడా చేస్తామని చెప్పడం జరిగింది. ఇటీవల ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయంతో వేములవాడ రాజన్న ఆలయంలోకి భక్తులు వచ్చేటప్పుడు మాస శివరాత్రి సందర్భంగా వేమ్లవాడ రాజన్న ఆలయంలో వేద పండితులు ప్రత్యేక పూజలు చేశారు. ఉదయం శ్రీ లక్ష్మీ గణపతి స్వామి వారికి అభిషేకాలు, రాజరాజేశ్వర స్వామికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారికి లలితా సహస్రనామ చదిష్టోపచార పూజలు, పరివార దేవత అర్చనలు నిర్వహించారు. పెద్దపల్లి జిల్లా రామగుండం నగరపాలక సంస్థ పరిధిలో అక్రమ నిర్మాణాల కూల్చివేతకు అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలోని నిర్మాణాలపై హైడ్రా తరహా చర్యలకు ముమ్మర కసరత్తు కొనసాగుతుంది. కలెక్టర్ ఆదేశాల మేరకు ఇరిగేషన్, రెవెన్యూ శాఖ అధికారులు నగరపాలక సంస్థ పరిధిలో ఎఫ్టీఎల్ బఫర్ జోన్లను గుర్తించేందుకు సర్వే చేపట్టారు. రామగుండం కార్పొరేషన్లోని 5వ డివిజన్ మల్కాపూర్ మల్లపురాని కుంటలో 16 నిర్మాణాలు ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నట్టు గుర్తించిన అధికారులు వాటికి నోటీసులు అందజేశారు. అధికారుల చర్యల పట్ల కాలనీవాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్ని శాఖల నుంచి క్లియరెన్స్ సర్టిఫికెట్లు ఉన్నప్పటికీ తమను ఇబ్బందులకు గురి చేయడం సరికాదన్నారు. పైసా కూడబెట్టుకుని తాము ఇండ్లు నిర్మించుకున్నామని వాపోయారు. ఇదిలా ఉంటే గోదావరికని అడ్డగుంటపల్లి చెరువు ప్రాంతంలోనూ అధికారుల సర్వే కొనసాగుతుంది. 7 రోజులలో మీరు రిప్లై ఇవ్వగలరు, మేము ఎందుకు వీటిని కూల్చకూడదు, ఎందుకు మీ పర్మిషన్లు రద్దు చేయకూడదు అనేది విషయానికి మాకు నోటీసులు ఇవ్వడం జరిగింది. మాకు అధికారంలో ఉన్న వాళ్ళు కానీ, ప్రతిపక్షంలో ఉన్న నాయకులు కానీ, ఎవరైనా కానీ మాకు న్యాయం చేయగలరు. అసలు చెరువు నుంచి ఎఫ్టీఎల్ పరిధి అనేది ఎంత దూరం ఉంది, ఎన్ని మీటర్లలో ఉన్నది, అలా ఉన్నప్పుడు హద్దులు పెట్టుకోవాలి. మున్సిపల్ వాళ్ళు కానీ, రెవెన్యూ వాళ్ళు కానీ, ఇరిగేషన్ వాళ్ళు కానీ వీళ్ళు హద్దులు పెట్టుకొని చేసుకోవాలి. ఎలాంటిది ఏది లేకుండా మేము చాలా కష్టపడి లోన్లు పెట్టి ఉండేది సంపాదించి ఇలా చాలామంది దిగిపోయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ కష్టజీతం మొత్తం ఇందులో పెట్టుకొని ఉన్నప్పుడు వాళ్ళ ఆశలు అడియాసలు చేసుకున్నట్టుగా ఇప్పుడు వాళ్ళ ఆరోగ్యాలు దెబ్బతింటూ ఉన్నాయి. ఈ రకమైన పరిస్థితి ఎందుకు చేస్తున్నారో మాకు న్యాయం చేయగలరు, దయచేసి చూడండి. మాకు ఇవన్నీ ఇల్లు కట్టుకున్న దాదాపు 20-25 మంది ఉన్నాం. ఇక్కడ ఇంకా జరుగుతానే, కట్టుకుంటారు, ఇళ్ళకి వస్తారు, ఉంటారు, అన్ని పర్మిషన్లు ఇచ్చి ఇంకా ఇస్తారు, వస్తానే కూడా. ఇప్పుడు ఎందుకు అనడము, ఇప్పుడు ఎందుకు ఇవన్నీ షో చేస్తారో అర్థమైతలేదు. నిన్న మున్సిపాలిటీ వాళ్ళు వచ్చినాక పేపర్స్ ఇస్తా, పేపర్ తీసుకోవద్దు అనుకున్నాం కానీ ఎందుకంటే మాకు సంజయ్ ఇయ్యూరు అన్నాడు కాబట్టి తీసుకున్నాం, ఇచ్చినాం కూడా. మా అన్ని పర్మిషన్లు ఉన్నాయని చూపించినాం అంతే. దానికోసం ఎవరేమో అనద్దు, ఎవరేం పెద్దగా ఇష్యూ చేయొద్దు. మాకు ఏది మా ఏం పోవు, మాకు పోతే మాత్రం ఇక మేమందరం ఇళ్ళనే ఉంటాం. ఇళ్ళ నుంచే మాకు ఏమన్నా ఒకటి చేయాలి. ఎందుకంటే అందరూ సింగరేం జాబ్ లేనాక వచ్చిన అమౌంట్తోనే చేపించుకున్నారు. వాళ్ళకి బతకడానికి కూడా ఏం ఆధారం లేదు. ఇక అంత పెద్ద వాళ్ళమే ఉన్నాం ఇక్కడ. పిల్లలు ఎక్కడ పోయి బతుకుతారో, జాబులు చేస్తారో, మేము ఇక్కడ ఉన్నాం. ఉంటారా? 70-80 లక్షల బిల్డింగ్ కబ్జా చేసిన వాళ్ళు కడతారా? గుడిసెలు వేసుకొని ఉంటారు కబ్జా చేస్తే. పర్మిషన్లు ఉంటేనే, అవన్నీ పట్టభూములు అయితేనే, జిలిపేస్ 1, 2 ఎట్లయితే సోలార్లు కూడా పెట్టించుకున్నాం అందరం. ఎందుకు పెట్టించుకుంటాం? మంచి ఇండ్లు పర్మిషన్లు ఉన్నాయంటేనే కదా పెట్టించుకుంటాం. లేకపోతే మాకు డబ్బంత ఎక్కువ ఇంత బిల్డింగులు కట్టుకున్నామా అండి? దాదాపు 25 ఇండ్లు ఉన్నాయి ఇక్కడ. అందరు చూడండి, ఇంటికి 2 పెద్ద మనుషులే ఉన్నారు. ఇప్పుడు అందరు పిల్లలంతా సెట్ అయినాక దిగిపోయిన వాళ్ళే వచ్చి కట్టుకున్నారు ఇక్కడ. ఒరిస్సా నుండి గంజాయి తెచ్చి విక్రయిస్తున్న వ్యక్తిని రిమాండ్కు తరలించినట్లు గోదావరికని ఏసీపీ రమేష్ తెలిపారు. పెద్దపల్లి జిల్లా గోదావరికని 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఏసీపీ కేసు వివరాలు మీడియాకు వెల్లడించారు. ఏప్రిల్లో గంజా
ప్లేడర్ బ్యాచ్ని అరెస్టు చేయగా అందులో అవినాష్ అనే వ్యక్తి తప్పించుకుని తిరుగుతున్నట్టు తెలిపారు. దీంతో అతడిపై నిఘా పెట్టిన 1 టౌన్ పోలీసులు గంజాయి తరలిస్తుండగా పట్టుకున్నట్టు చెప్పారు. నిందితుడి నుంచి 5 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్టు ఏసీపీ తెలిపారు. గంజాయి విక్రేతను చాకచక్యంగా అరెస్టు చేసిన పోలీసులకు రివార్డులు అందజేశారు. రామగుండం కమిషనరేట్ పరిధిని గంజాయి రహిత ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు ప్రజలు సహకరించాలన్నారు. మాదక ద్రవ్యాల క్రయ విక్రయాలకు సంబంధించిన సమాచారం ఉంటే పోలీసులకు తెలియజేయాలని విజ్ఞప్తి చేశారు. సిపి గారి ఆదేశాల మేరకు గోదావరికని డివిజన్ లోపల కూడా ఈ గంజా అమ్మే వాళ్ళ మీద, ఇతర మత్తు పదార్థాలు అమ్మే వాళ్ళ మీద చాలా ఉక్కుపాదం మోపడం జరుగుతుంది. దీనిలో భాగంగానే మేము గంజాయి అమ్మేటోళ్ళు సప్లై చేసే వాళ్ళ మీద చాలా కఠినంగా చర్యలు తీసుకుంటా ఉన్నాం. గత ఏప్రిల్లో అన్వర్ ఇంకొక 4 మీద ఈ గాంజాయి సప్లై చేస్తున్నారు, తీసుకొస్తున్నారు అనే దాని మీద కేసు అయ్యి వాళ్ళ దగ్గర నుంచి 2 కిలోల గాంజాయి సీజ్ చేయడం జరిగింది. దాంట్లో అప్పుడు ఈ తాండ్ర అవినాష్ అనే వ్యక్తి అప్పటి నుంచి పారిపోయి ఉన్నాడు. అతని మీద ప్రత్యేక నిఘా పెట్టి ఒక సెపరేట్ బృందాన్ని ఏర్పాటు చేసి నిఘా పెట్టి ఈరోజు పట్టుకోవడం జరిగింది. అతన్ని ఒరిస్సా నుంచి ఒక 5 కిలోల గాంజాయి తీసుకొని వచ్చి ఇక్కడ డిస్ట్రిబ్యూట్ చేసే కార్యక్రమం లోపల అవినాష్ను ఈరోజు అరెస్ట్ చేసి అతని దగ్గర 5 కిలోల గాంజా సీజ్ చేసి రిమాండ్ చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా ప్రజలందరికీ విజ్ఞప్తి ఏంటంటే గోదావరికని డివిజన్ ప్రజలకు ఈ మత్తు పదార్థాలకు సంబంధించిన ఏ చిన్న ఇన్ఫర్మేషన్ అయినా కానీ దయచేసి మాతో షేర్ చేసుకొని. రైతుల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని ఎమ్మెల్యే విజయరమణారావు అన్నారు. ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేసిన ఘనత తమకే దక్కిందన్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ ప్రాథమిక సహకార సంఘం సర్వసభ్య సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అధికారులు, సొసైటీ సభ్యులకు పలు సూచనలు చేశారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం 129వ సర్వసభ్య సమావేశాన్ని చైర్మన్ శ్రీగిరి శ్రీనివాస్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే విజయ రమణారావు హాజరై రైతులు, సొసైటీ సభ్యులతో పలు అంశాలపైన చర్చించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులకు సహకార సంఘాలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ప్రతి రైతుకు 2 లక్షల రూపాయల రుణమాఫీ చేయడంతో పాటు 6 గ్యారంటీలను అమలు చేస్తున్నామన్నారు. గత ప్రభుత్వం రైతులను నిలువుదోపిడీ చేసిందని ఆరోపించారు. వానాకాలం సన్న రకాల వడ్లకు 500 రూపాయల బోనస్ చెల్లించనున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో సుల్తానాబాద్ సింగిల్ విండో చైర్మన్ శ్రీగిరి శ్రీనివాస్, మున్సిపల్ చైర్పర్సన్ గాజుల లక్ష్మీ రాజమల్లు, వైస్ చైర్పర్సన్ బిరుదు సమతాకృష్ణ, సహకార సంఘం డైరెక్టర్లు, సీఈఓ సంతోష్, అధికారులు పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో అఖిల గాన్ల తిలకుల సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు బిక్కుమల రామచంద్రరావు మాట్లాడారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో సంఘం కమిటీలు ఉన్నాయని, మహిళా, యువజన విభాగాలు కూడా పనిచేస్తున్నాయని తెలిపారు. రాష్ట్రంలోని ఎంబీసీ కులాలలో గాన్ల కులం చాలా వెనుకబడి ఉందని, రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన 16 కులాల కార్పొరేషన్లలో గాన్ల కులం లేకపోవడం బాధాకరమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తమ సంఘానికి కోకాపేటలో ఎకరం భూమి కేటాయించి ₹1 కోటి మంజూరు చేసిందన్నారు. అదే తరహాలో ప్రత్యేక కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లక్ష్మణ్,
రాష్ట్ర సమన్వయ కమిటీ చైర్మన్ సంగెం రవి, జిల్లా అధ్యక్షులు సంగెం వెంకట్రాజం, ప్రధాన కార్యదర్శి సతీష్, మహిళా విభాగం జిల్లా కమిటీ అధ్యక్షురాలు పద్మావతి, ప్రధాన కార్యదర్శి సుజాత, యువజన విభాగం జిల్లా అధ్యక్షులు భూమేష్ పాల్గొన్నారు. వీటితో పాటుగా మాకు అనుబంధంగా కూడా రాష్ట్ర మహిళా సంఘాలు ఉన్నాయి, అలాగే రాష్ట్ర యువజన సంఘాలు ఉన్నాయి. ఆ యువజన సంఘాలను కూడా బలోపేతం చేయడానికి, ఆ తర్వాత దాన్ని ఎలాంటి కార్యక్రమాలు చేస్తే ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే కులములో ఉన్న వాళ్ళకి ఏ విధంగా మనం సహాయపడగలము, అలాగే యువజనులకు ఎలాంటి ఉద్యోగ అవకాశాలు కల్పించేటట్టు ఉన్న గవర్నమెంట్ స్కీమ్స్ ఏంటి ఉన్నాయి, లేకపోతే కుల వృత్తిని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి అనే ఉద్దేశము. మిగతా కార్యక్రమాలు సపోజ్ ఎడ్యుకేషన్లో వెనకబడి ఉన్న వాళ్ళకి ఎట్లా ఎడ్యుకేషన్ కల్పించాలి, అలాగే అత్యవసరమైన ఉన్న వైద్య సహాయం కోసం కూడా మన సంఘం ఏ విధంగా దానికి ఉపకరిస్తుంది, కాంట్రిబ్యూషన్ అవ్వనండి, గవర్నమెంట్ సహాయం అవ్వనండి, ఎలాంటి చేయడం. మాకు ఎస్పెషల్లీ స్టేట్ గవర్నమెంట్ మాకు కోకాపేటలో 1 ఎకరం స్థలాన్ని మిగతా బీసీ కులాలకు ఇచ్చినట్టుగానే 1 ఎకరం భూమిని ఇవ్వడం జరిగింది. కోకాపేట పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో ఫెడరేషన్ ఆఫ్ నేషనల్ పోస్టల్ ఆర్గనైజేషన్ ద్వితీయ వార్షిక మహాసభలు నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్దపల్లి డివిజన్ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా నంసాని కొమరయ్య, కార్యదర్శిగా కృష్ణకుమార్, పోస్టుమాన్ విభాగంలో పెద్దపల్లి డివిజన్ అధ్యక్షులుగా అనిల్ కుమార్, కార్యదర్శిగా బి నిరంజనాచారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నూతనంగా ఎన్నికైన డివిజన్ కమిటీ బాధ్యులను శాల్వాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఫెడరేషన్ ఆఫ్ నేషనల్ పోస్టల్ ఆర్గనైజేషన్ సెక్రటరీ జనరల్ వాసిరెడ్డి శివాజీ మాట్లాడారు. మహాసభల్లో భాగంగా పోస్టల్ ఉద్యోగుల సమస్యలు పరిష్కారానికి చేపట్టాలని చర్యలను వివరించినట్టు తెలిపారు. గ్రామీణ ప్రాంత తపాలా ఉద్యోగులకు టార్గెట్స్ పెడుతూ ఒత్తిడికి గురి చేస్తున్న ప్రభుత్వం వారికి ఫామ్స్, పాస్బుక్స్ తదితర సదుపాయాలు కల్పించడంలో విఫలమైందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో వి శివకృష్ణ, వేణుగోపాల్, రంజిత్, ప్రదీప్, సంపత్, విజయ్ పాల్గొన్నారు. ఆ సమస్యల పరిష్కారం కోసము యూనియన్లు చేపట్టాల్సినటువంటి కార్యక్రమాల మీద చర్చ జరుగుతుంది. ఈ సమావేశంలో సభ్యుల నుంచి వారు ఎదుర్కొన్నటువంటి సమస్యల మీద వారి అభిప్రాయాలను సేకరించటము, ఆ యొక్క సమస్యలు ఈ యొక్క పెద్దపల్లి డివిజన్ పరిధిలో అయినట్లయితే ఈ పెద్దపల్లి డివిజనల్ పోస్టల్ సూపరింటెండెంట్ గారితో, అలానే మన రాష్ట్ర స్థాయిలో అయినట్లయితే చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ తెలంగాణ, పోస్ట్ మాస్టర్ జనరల్ హైదరాబాద్ రీజియన్ వాళ్ళ దగ్గర మనం ఈ సమస్యల గురించి చర్చించాల్సి ఉంటుంది. మరి జాతీయ స్థాయిలో అయినట్లయితే మనము డైరెక్టరేట్ లెవెల్లో ఢిల్లీలో టేకప్ చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఉద్యోగులు ఎదుర్కొంటున్నటువంటి సమస్య గ్రామీణ ప్రాంతాల్లో ఈ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోవటం కానివ్వండి, ముఖ్యంగా వాళ్ళకి కావాల్సినటువంటి ఫామ్స్ కానివ్వండి, పాస్బుక్స్ కానివ్వండి, ఒకవైపున టార్గెట్ల పేరుతో ఎంప్లాయీస్ అందరినీ కూడా అనేక ఒత్తిడికి గురి చేస్తున్నప్పటికీ రెండో వైపున వారికి కావాల్సిన కనీస సదుపాయాలని ఏర్పాటు చేయటంలో డిపార్ట్మెంట్ వైఫల్యం చెందడాన్ని ఇక్కడ అనేక రాష్ట్ర వ్యాప్త పిలుపు మేరకు సిరిసిల్ల జిల్లా వేములవాడ కోర్టు ఆవరణలో బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలతో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా అధ్యక్షులు గుడిసి సదానందం మాట్లాడుతూ న్యాయవాదుల రక్షణ చట్టం, టెన్యూర్, పీపీ నియామకం, 41A CRC 35, BNSS CRC అమెండ్మెంట్ తదితర అంశాలను వెంటనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి రజనీకాంత్, న్యాయవాదులు సత్యనారాయణ, గోపీకృష్ణ, కిషోర్రావు, దేవేందర్, దివాకర్, అంజయ్య, పర్లపల్లి అంజయ్య, సత్యనారాయణ రెడ్డి పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రం వ్యాప్తంగా ఈరోజు జరుగుతున్నటువంటి 41 CRPs 35 BNSSను వెంటనే రద్దుపరచాలని, అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ బిల్లును వెంటనే అమలు పరచాలని ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ మా అడ్వకేట్ల యొక్క న్యాయవాదుల రక్షణ వెంటనే అమలు పరచాలి. ఇప్పుడు జరుగుతున్నటువంటి మొన్న 29వ తారీఖు నాడు టెర్మినేటర్ పీపీలను తీసేయాలని, ఏపీపీలకు పదోన్నతి కల్పించాలనే ఉద్దేశంగా టెర్మినేటర్ పీపీలను ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్రము రద్దుపరిచింది. ఆ జీవోను 837 వెంటనే దాన్ని రద్దుపరచాలని, రానున్న కాలంలో అడ్వకేట్ల సమస్యల పైన ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు మా రాష్ట్ర ప్రభుత్వం కానీ
నెహ్రూ యువ కేంద్రం ఆదర్శ ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కరీంనగర్ జిల్లా వీరవంక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ స్వచ్ఛత పరిశుభ్రత ప్రతి ఒక్కరూ బాధ్యతగా భావించాలన్నారు. మన ఇంటితో సమాజాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ఏడాదికి 100 గంటలు, వారానికి 2 గంటల చొప్పున శ్రమదానం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఆదర్శ ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు నాగిరెడ్డి మధుసూదన్ రెడ్డి, ఉపాధ్యక్షులు చరణ్, విద్యార్థి నాయకులు హరీష్ వర్మ, కళాశాల ప్రిన్సిపల్ రాజిరెడ్డి, సిబ్బందితో పాటు విద్యార్థులు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రానికి చెందిన చేనేత కళాకారుడు మరో అద్భుతాన్ని సృష్టించాడు. 200 గ్రాముల పసిడితో చీరను నేసి అందరి దృష్టిని ఆకర్షించాడు. సిరిసిల్ల పట్టణానికి చెందిన నల్ల విజయ్ కుమార్ హైదరాబాద్కు చెందిన ఓ వ్యాపారవేత్త కూతురి వివాహం కోసం బంగారు చీరను నేశాడు. ఈ సందర్భంగా చేనేత కళాకారుడు నల్ల విజయ్ మాట్లాడుతూ బంగారాన్ని జరిపోగులుగా చేయడం కోసం ఎక్కువ టైం వెచ్చించినట్టు తెలిపారు. డిజైన్ తెచ్చి 10 నుంచి 12 రోజుల వ్యవధిలో ఈ చీరలు నేసినట్టు వివరించారు. ఈ చీర వెడల్పు 49 ఇంచులు, 5.5 మీటర్ల పొడవు, 900 గ్రాముల బరువుందని చెప్పారు. గత అక్టోబర్ నెల 17న వివాహం కోసం చీర తయారు చేశారని, ఇందుకు 18 లక్షలు ఖర్చయిందని వివరించాడు. ఇలా బంగారంతో చీరను నేయడం సంతోషంగా ఉందని ఆయన వెల్లడించారు. ఆయన అదే స్థాయిలో అట్లాంటిక్ ఒలింపిక్స్ 112 మీటర్ల జాతీయ జెండాను తయారు చేయడం కాకుండా కుట్టు లేకుండా లాల్చి పైజామాను తయారు చేసి ఆనాటి ఇందిరాగాంధీ మరియు రాజీవ్ గాంధీ కూడా ఇవ్వడం జరిగింది. ఆయన వాళ్ళ ప్రశంసలు కూడా మా నాన్నగారు పొందడం జరిగింది. ఆయన వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని నేను కూడా అగ్గిపుల్ల చీరని కాకుండా షాల్వను మరియు కుట్టు లేకుండా లాల్చి పైజామానే కాకుండా జాతీయ జెండాను తయారు చేసి మన గోల్కొండ కోటపై ఎగరవేయడం జరిగింది. అదే తరహాలో మన మాజీ మంత్రి వర్యులు కె చంద్రశేఖరరావు గారు తెలంగాణ వచ్చిన సందర్భంగా చేనేత కళారత్న అవార్డు కూడా నాకు రాష్ట్ర అవార్డు తీసుకురావడానికి సిరిసిల్ల తరఫున నాకు ఎంతో గర్వకారణంగా ఉంది. అదే తరహాలో మొన్న పరిమళించే పట్టు చీరనే కాకుండా వెండి చీరను మరియు బంగారు చీరను తయారు చేసి ఎందరో కస్టమర్లకు కూడా వారికి అందించడం జరిగింది. అదే తరహాలో నాకు ఒక 6 మంత్స్ ముందు ఒక 6 నెలల ముందు నాకు ఒక 200 గ్రాముల బంగారంతో చీరను తయారు చేయాలని హైదరాబాద్కు సంబంధించిన వ్యాపారవేత్త నాకు ఆర్డర్ ఇవ్వడం జరిగింది. అది ఈనాడు సఫలీకృతం తయారు చేసి ఆ చీరను మీ ముందుకు తీసుకురావడం కూడా జరిగిందండి. దీని వెడల్పు వచ్చేసి 5.5 మీటర్లు, పొడవు వచ్చేసి 5.5 మీటర్లు, వెడల్పు వచ్చేసి 49 ఇంచులు, 200 గ్రాముల బంగారం మరియు పూర్తి గోల్డ్ జరీతో ఈ చీరను రూపొందించడం జరిగింది. దీని బరువు వచ్చేసి 800 నుంచి 900 గ్రాములు. ధాన్యం ఆరబోసేందుకు స్థలం కేటాయించాలని కోరుతూ రైతు సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లా చెందుర్తి తహసీల్దార్కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా మండలాధ్యక్షులు పెంటయ్య మాట్లాడుతూ కొన్నేళ్లుగా ధాన్యం ఆరబోసేందుకు స్థలం లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వాపోయారు. స్థలం కేటాయించాలని కోరుతున్నప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. రోడ్లపై ధాన్యం ఆరబోస్తే ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. మండల కేంద్రంలోని 1076 సర్వే నెంబర్లో దాదాపు 400 ఎకరాల వరకు భూమి ఉందని, అందులో నుంచి 30 ఎకరాలు రైతులు ధాన్యం ఆరబోసేందుకు కేటాయించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాలకు చెందిన రైతులు పాల్గొన్నారు. గతంలో చందుర్తి టు మోత్కూరపేట రోడ్డుపై ఉన్నటువంటి రోడ్డు మీద వడ్లు ఆరబెట్టుకునే వాళ్ళు గత సంవత్సరంలో మా స్థానిక మాజీ సర్పంచ్ మర్రి మల్లేశం, గోవిందారం చెందిన పోతరాజు రాయేశం ఇద్దరు రైతులు మృతి చెందిర్రు వడ్ల కుప్పల వల్ల. అటువంటి ఇద్దరు మరణించారు కాబట్టి పోలీసు వాళ్ళ డ్యూటీ ప్రకారంగా ఈ రోడ్డు మీద వడ్లు పోస్తే కేసు పెడతామని చెప్పి వాళ్ళు పోలీసు వాళ్ళు మాకు హెచ్చరికలు పంపిస్తున్నారు. అందుకని మేము ఏమంటున్నాం అంటే ఇప్పుడు అడ్లు ఎక్కడ ఆరబెట్టుకోమంటాం. అందుకే తహసీల్దార్ గారు తెలియజేసేది ఏంటంటే చందుర్తి మండలం కేంద్రంలో దాదాపు 400 ఎకరాల పరంపోగు ఉన్నది అని ఎక్కడ ఇప్పుడు ఉన్నది. ఆ భూమి ఎక్కడైనా మాకు చూపెట్టండి, మాకు పట్ట ఇవ్వకుండా పర్లేదు, రైతులు వడ్లు ఆరబెట్టడానికి ఇవ్వండి. మేము రైతులం తలో ఎంతో చెందలేసుకొని మేమే వడ్లు సాగు చేసుకొని మేము వడ్లు. పెద్దపల్లి జిల్లా ఓదెల మండల కేంద్రంలోని శ్రీ రేణుక ఎల్లమ్మ ప్రాంగణంలోని తాటివనంలో గీత కార్మికులకు ఎక్సైజ్ అధికారులు శిక్షణ తరగతులు నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పంపిణీ చేస్తున్న కాటమయ్య సేఫ్టీ కిట్ ద్వారా చెట్లు ఎక్కడం, దిగడం వంటి విషయాలపై
ట్రైనర్ అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే విజయరమణరావు హాజరై మాట్లాడారు. గౌడన్నలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. కాటమయ్య సేఫ్టీ కిట్పై పూర్తిస్థాయి శిక్షణ తీసుకున్న తర్వాతే గీత కార్మికులు చెట్లు ఎక్కాలని సూచించారు. ఇందుకు సహకరించిన ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్ర వెంకటేశానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షులు మూల ప్రేమ్సాగర్ రెడ్డి, నాయకులు అంతటి అన్నయ్య గౌడ్, ఆకుల మహేందర్, మొండయ్య, రవి, చిన్నస్వామి, సదానందం పాల్గొన్నారు. ప్రమాదం జరిగి చనిపోయేటువంటి పరిస్థితి రావద్దు అని చెప్పి ఇవాళ ప్రభుత్వం ఒక సైంటిఫిక్ గా ఎట్లయితే బాగుంటుంది, ఈ యూనిట్ ని ఎట్లా తయారు చేస్తే బాగుంటుంది అని చెప్పి 1కి 10 సార్లు అన్ని విధాలుగా దీన్ని టెస్ట్ చేసిన తర్వాత ఇవాళ మరి దాన్ని జూలై 14వ తారీఖు రోజున మరి పెద్ద ఎత్తున ఒక 10,000 మంది గౌడ సోదరుల సమక్షంలో మరి దాదాపు ఒక 100 మంది ఈ ఏదైతే కిట్ ఉందో, కాటమయ్య కిట్ ఉందో, సేఫ్టీ కిట్ ద్వారా ముఖ్యమంత్రి గారి సమక్షంలో మరి బుర్ర వెంకటేశ్వర గారు వీళ్ళంతా కలిసి మరి కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టి దీన్ని గౌడ సోదరులకు ప్రజెంటేషన్ చేయడం జరిగింది. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో తెలంగాణ లారీ ఓనర్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు అంజిరెడ్డి మాట్లాడుతూ ఏటా 3,266 కోట్ల రూపాయల ఆదాయాన్ని సమకూర్చుతున్న ట్రాన్స్పోర్ట్ సెక్టార్ను రాష్ట్ర ప్రభుత్వం చిన్నచూపు చూస్తుందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో వసూలు చేసిన ట్యాక్స్ను ప్రస్తుతం 2 రాష్ట్రాలు వసూలు చేస్తున్నాయన్నారు. రవాణా ట్యాక్స్ తగ్గించాలని, సింగిల్ పర్మిట్ విధానం అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అనంతరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుమ్మడి దుర్గాప్రసాద్ మాట్లాడుతూ లారీ ఓనర్లకు ప్రాధాన్యత ఇచ్చిన పార్టీలే మనుగడలో ఉంటాయన్నారు. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గినా పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించడం లేదని విమర్శించారు. ఓనరు 15 ఇయర్స్ 16 ఇయర్స్ వెహికల్ వాళ్ళు నడిపించాలంటే చాలా ఇబ్బందులు అయితే మేము డిమాండ్ చేసేది ఇమ్మీడియట్లీ అది కంపల్సరీ చేయాలి. అదేవిధంగా ట్యాక్స్ విషయంలో తీసుకుంటే ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు ఉమ్మడి 23 జిల్లాలు ఉన్నప్పుడు ఏదైతే ట్యాక్స్ ఉందో, సపోజ్ 16 వెహికల్ ట్యాక్స్ 14,000 ట్యాక్స్ ఉంది. ఆ 14,000 ట్యాక్స్ ఆంధ్ర 14,000 ట్యాక్స్ తీసుకుంటారు, ఇక్కడ తెలంగాణ 14,000 ట్యాక్స్ తీసుకుంటారు. ఏందండి ఇది? ఎంత డిమాండ్? ఇప్పుడు యూపీలో తీసుకో ఎంత వైశాల్యం ఉంది, ఎన్ని జిల్లాలు ఉన్నాయి, 50 జిల్లాలు ఉన్నా కానీ మనకంత తక్కువ ఉన్నది. కర్ణాటక మనకంత తక్కువ ఉన్నది. మేము డిమాండ్ చేసేది ఏంటంటే మీరు ఒకటే ఆలోచించుకోండి, ఎవరైతే ఫ్లీట్ ఓనర్స్ ఉన్నారో పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోతూ ఉన్నారు, మన ఇన్కమ్ అంతా పక్క రాష్ట్రాలకు పోతున్నాయి. ఇమ్మీడియట్లీ ట్యాక్స్ ఇట్లా తగ్గాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వాన్ని. ఇంకొకటి ఏంటంటే డ్రైవర్ సేఫ్టీ విషయంలో రాజన్న సిరిసిల్ల జిల్లా కొనరావుపేట మండలం కొలనూరు కొనరావుపేట సహకార కేంద్రాల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ హాజరై మాట్లాడారు. రైతుల అభ్యున్నతికి సహకార సంఘాలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయని కొనియాడారు. కొనరావుపేట సహకార సంఘం 88 కోట్ల టర్నోవర్ సాధించినట్టు తెలిపారు. రాబోయే రోజుల్లో 100 కోట్లకు చేరాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఫ్యాక్స్ కొనరావుపేట కొలనూరు చైర్మన్లు బండ్ల నరసయ్య, సంకినేని రామ్మోహన్, సెస్ వైస్ చైర్మన్ దేవరకొండ తిరుపతి, ఫ్యాక్స్ డైరెక్టర్లు, రైతులు పాల్గొన్నారు. అదేవిధంగా నాబార్డు సంబంధించిన మిత్రులు కూడా వారేమో రైతులకు చేయూతనివ్వడానికి ఏ కార్యక్రమం చేసుకుంటూ బాగుంటుందన్నమాట. బండ్ల నరసయ్య గారు కూడా నివేదికను సమర్పించినప్పుడు ఏ కార్యక్రమాలు అమలు చేశాం, ఏ కార్యక్రమం అమలు చేయడానికి కోసం అవకాశాలు చెప్పడం జరిగింది. నేను కూడా మీ నివేదిక పుస్తకం చూస్తుంటే ఈ 25 గ్రామాలకు పరిమితం కాబట్టి 25 గ్రామాలు ఉన్నటువంటి రైతుల ప్రయోజనం కోసం పనిచేస్తున్నటువంటి సహకార సంఘంలో లావాదేవీలు 88 కోట్ల వరకు కూడా జరుగుతూ ఉంది. రాబోయే రోజులు కూడా 100 కోట్లు కూడా ఎదగడానికి కోసం ప్రయత్నం చేస్తామని మాట్లాడడం అభినందనీయమైన మాట చెప్తూ, వాణిజ్య బ్యాంకులతో పోటీ పడుతున్నటువంటి సహకార బ్యాంకుల పనితీరును, సహకార సంఘాల్లో లోన్లు తీసుకున్న తర్వాత కట్టలేనప్పుడు ఉన్నటువంటి ఇబ్బందులు, సహకార సంఘాలన్నీ కూడా బలహీనమైనటువంటి క్రమంలో రైతులకు సేవలు అందించేటువంటి సహకార సంఘాలను బలోపేతం చేయాలని బాగా గుర్తు దివంగత మానేత రాజశేఖర్ గారు సహకార రంగాలకు ఊతమిచ్చే క్రమంలో నేను అప్పుడు ఎంపీపీ చంద్రుతిలో దేవస్థానం చైర్మన్ ఉన్నప్పుడు జరిగినటువంటి ఎన్నికల్లో బహుశా ఈ రవీంద్రరావు గారు అప్పుడే. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండల కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. బీఆర్ఎస్ జిల్లా నాయకులు కొత్త శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ సతీష్ కుమార్ 10 ఏళ్ల పాటు హుస్నాబాద్ నియోజకవర్గానికి ఎనలేని సేవలు అందించారని గుర్తు చేశారు. ఆయన ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ చిగురుమామిడి గ్రామ శాఖ అధ్యక్షులు భవానీ శివప్రసాద్, సహకార సంఘం చైర్మన్ వెంకటరమణారెడ్డి, కరివేద మహేందర్ రెడ్డి, బోయిని శంకర్, శ్రీనివాసరెడ్డి, బీఆర్ఎస్ నాయకులు
నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. మండలం వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రతి ఒక్క టీఆర్ఎస్ కుటుంబ సభ్యులందరికీ కూడా నా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క మండల ప్రజలు అదేవిధంగా ఉస్మానాబాద్ కాన్స్టిట్యూన్సీ ప్రజల యొక్క ఆశీర్వాదాలతో ఈ యొక్క సతీష్ కుమార్ గారు నిండా 100 ఏళ్ళు ఉండాలని జీవించాలని, అదేవిధంగా వారు అనేక మంది వాళ్ళకు ఆశ్రయం ఇచ్చి అనేక అన్నదాత అయిన వ్యక్తి కాబట్టి అట్నే ఇప్పుడు నిరంతరం కూడా ప్రయాస చేసుకోకు ఉండాలంటే అతను నిన్న 100 ఏళ్ళు ఇంకా 50 ఉన్నారు. సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం చౌటపల్లి గ్రామంలో ఆవిష్కరణకు సిద్ధంగా ఉన్న తెలంగాణ తల్లి విగ్రహానికి గుర్తు తెలియని దుండగులు నిప్పు పెట్టడం స్థానికంగా కలకలం రేపింది. అర్ధరాత్రి వేళ గుర్తు తెలియని దుండగులు విగ్రహానికి నిప్పు పెట్టినట్లు తెలుస్తుంది. ఉదయం విషయం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గ్రామ పంచాయతీ సిబ్బందితో విగ్రహాన్ని శుభ్రం చేయించారు. నిప్పు పెట్టిన దుండగుల ఆచూకీ కోసం గాలింపు చేపట్టారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం పోతుగల్ వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ తన్నీరు బాపురావు ఆధ్వర్యంలో సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి నాఫ్కాబ్ చైర్మన్ కొండూరి రవీంద్రరావు హాజరయ్యారు. ముందుగా సహకార సంఘం ఆదాయ వ్యయాలు ప్రగతిని సభలో చైర్మన్ బాపురావు ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా కొండూరి రవీంద్రరావు మాట్లాడుతూ ఉమ్మడి జిల్లాలోని సహకార సంఘాలు ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయని తెలిపారు. అమెరికా వంటి దేశాల నుండి 40 మంది ప్రతినిధులు మన సొసైటీల సందర్శనకు రానున్నారంటే వాటి పనితీరును అర్థం చేసుకోవాలన్నారు. అనంతరం నూతనంగా ఎన్నికైన ఏఎంసీ చైర్మన్ తలారి రాణి నరసింహులు పాలకవర్గ సభ్యులు శాల్వాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ తన్నీరు బాపురావు, వైస్ చైర్మన్ మెరుగు రాజేశం గౌడ్, డైరెక్టర్లు సతీష్ చందర్, కట్ట బాపురావు, వెంకటరెడ్డి, గన్నె నరసింహులు తదితరులు పాల్గొన్నారు. ఇలా బాపురావుతో రాజేశంతో ఈ పాలక వర్గాన్ని కాదు, ఇలా వాళ్ళు ఉంటారు, రేపు ఇంకోళ్ళు వస్తారు. సక్సెస్కు 2 విషయాలు. మేము ఇచ్చిన అప్పులు చాలా మట్టుకు సద్వినియోగం అవుతున్నాయి, మంచిగా వాడుకుంటున్నారు, దాని ద్వారా ప్రయోజనం కలుగుతుంది కాబట్టి తిరిగి కడతా ఉన్నారు. ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నారు. అన్ని రాష్ట్రాల నుంచి వచ్చి చూసుకోండి. నిన్నగాక మొన్న తమిళనాడుకి వెళ్ళి మొత్తం మంది వచ్చారు, ఒక 30 మంది వచ్చి కరీంనగర్ బ్యాంకు మార్చిన. అమెరికా లాంటి దేశం నుంచి, అమెరికా ఖండం నుంచి 42 మంది డెలిగేషన్ వస్తున్నది మనం విజిట్ చేయడానికి. ఎంత గొప్ప విషయం. కరీంనగర్ ఎక్కడ, మన సొసైటీ ఎక్కడ, ఈ గుర్తింపు ఏదైతే ఉన్నదో మీ ప్రేరణతోని, మీ ఆశీర్వాదంతో, మీ ప్రోత్సాహంతో ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. కాబట్టి రాబో కాలంలో ఇంకా దీన్ని ఇంకా బాగా పనికొచ్చేటట్టు. పెద్దపల్లి జిల్లా కాలువ శ్రీరాంపురం మండలం కూనారంలో ఏఈఓగా పనిచేసిన ఎర్ర రాజు ఇటీవల సుల్తానాబాద్ మండలం కనుకులకు బదిలీ కాగా సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. స్థానిక రైతు వేదికలో ఏఈఓ రాజును శాలువాలు, పూలమాలలతో సన్మానించి మెమంటోలు అందజేశారు. ఆయన అందించిన సేవలను పలువురు కొనియాడారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ నూనెటి సంపత్, సింగిల్ విండో చైర్మన్ గజవెల్లి పురుషోత్తం, సీఈఓ విజయేందర్, మాజీ సర్పంచ్ విజయమొగలి, మాజీ ఎంపీటీసీ రమాదేవి, రాజమ్మలు తదితరులు పాల్గొన్నారు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరింత తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్ మాడ్డా కరీంనగర్. సైన్ ఆఫ్ శ్రీనివాస్.